తూర్పు ఫేసింగ్లో జనరల్గా ఈస్ట్ ఫేసింగ్ అనేది చాలామంది ఇష్టపడతారు తూర్పు సైడ్ కట్టుకోవడానికి. సో చాలా వరకు తూర్పు ఫేసింగ్ బాగా కట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళై కొడుకుకి పెళ్ళై 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిందనుకోండి, అయినా ఒక సంవత్సరం బాగుండి కోడలు తల్లిగారింటికి వెళ్ళిపోయి ఇంకా తిరిగి రాదు. ఏవో మనస్పర్ధలు వచ్చి ఏవో గొడవలు వచ్చి సరే డైవర్స్కి అప్లై చేద్దామన్నా కానీ ఆ డైవర్స్కి ఎంతకీ కూడా వాళ్ళు వీళ్ళు అంగీకరించరు. అంటే ఇది అక్కడే ఆగిపోయి వాళ్ళు బాధపడుతుంటారు, వీళ్ళు బాధపడుతుంటారు. సో దీనికి గల పరిహారాలు ఏం చెప్తారు? సాయిరామ్ అమ్మ, ఎవరి గృహంలో ఇప్పుడు ఏ ఫేస్ అయినా పర్వాలేదు. ఉదాహరణకు ఈస్ట్ ఫేస్ ఉందనుకో, మనకు ఈశాన్యం లోపం ఉంటుంది. ఒక ఈశాన్యం అనేది ప్రహారికి ఉంటుందమ్మా, అలాగే ఇంటికి ఈశాన్యం ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళకి ఈశాన్యంలో పూర్తిగా అంటే అక్కడ ఈశాన్యం ఎల్ అనే కార్నర్ ఉండదమ్మా, ఈశాన్యం అనేది ఉండదు. అక్కడ ఒక ఫిల్లర్ పెట్టేస్తారమ్మా, గేట్ పెట్టేస్తారు, అసలు ఈశాన్యం అనేది లేదు. ఈశ్వరుడు అనుగ్రహము లేని ఇంట్లో ఒక కోడలుగా పాపం ఒక ఇల్లును వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చేసి ఉండాలి అంటే కొంచెం చాలా కష్టం అమ్మ. అలాగే దేశ విదేశాల్లో సెటిల్ అవుతారు. ఇల్లేమో హైదరాబాద్లో ఉంటుంది, దేశ విదేశాల్లో సెటిల్ అవుతారు. అక్కడ ఒక 6 నెలలు సంవత్సరం కలిసి ఉంటారు, తర్వాత వాళ్ళు విడిపోయి ఎవరిది వాళ్ళే ఉంటారు. మీరు చెప్పిన ప్రశ్న ప్రకారం ఎక్కడిదక్కడే ఉంటారండి. ఇటు విడాకులు రావు, ఇటు సంసారం కలిసిమెలిసి చేసి ఒక ఆనందం అనేది లేదు. ఇటు పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే మా అబ్బాయికి మ్యారేజ్ చేసి 7-8 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు, కనీసం విడాకులు వస్తే ఇంకో సెకండ్ మ్యారేజ్ అయినా చేద్దామంటే విడాకులు రావట్లేదు అని ఎంతోమంది కొంతమంది బాధపడుతూ ఉంటారమ్మ. వీటికి ఏంటంటే గృహంలో ఎప్పుడైనా మనము ఒకటి ఉత్తరంలో ఎవరికి అయితే లిఫ్ట్ ఉంటుందో ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటుంది. అలాగే పశ్చిమ వాయువులో వాష్రూమ్స్ ఉంటాయి, వాయువు అది సరైన గాలి వెలుతురు లేకుండా వాష్రూమ్స్తో కట్టేసి వాయువు మూత లేక ఉండడము. అలాగే ఇంటికి పార్కింగ్ కోసము ఆగ్నేయం ముందుకు రావడం, ఈశాన్యం పార్కింగ్ కోసం సెట్ బ్యాక్ అవ్వడం, సింహద్వార బలము లేకపోవడం, ఇలాంటి గృహాలు ఉన్న ఇండ్లలో వాస్తవానికి ఇవి పరిష్కారం కావండి. ఇలాగనే టైం ఒక 10-15 సంవత్సరాలు వృధా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు జీవితం మీద విరక్తి పడుతుంది, ఇక ఆ ఉద్యోగానికి బానిసై అలాగనే జీవితాలు గడిపి ఈ లోపల పెద్దవాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ వృద్ధులు కాక తప్పదు, కోరికగా మానసికంగా వీళ్ళ ఇబ్బందులు వీళ్ళకుంటే ఇలాంటి గృహంలో ఇదొక హింస అన్నమాట. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు, ఆయన చుట్టూ దుష్టశక్తులు ఉంటాయి, ఆయన చుట్టూ పంచభూతములు ఉంటాయి, ఆయన చుట్టూ నవగ్రహములు ఉంటాయండి. దిక్పాలకులు కూడా అనుకూలించాలంటే ఈశ్వర స్థానం ఎక్కడ కూడా దోషం ఉండకూడదు, సింహద్వార దోషం అనేది కూడా ఉండకూడదు. ఇలాంటి ఎన్నో దోషాలు కారణంగా ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశము ఉంటుంది. అందుకేనమ్మా ఇలాంటి దోషము ఉంటే ఖచ్చితంగా కొంత సవరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క సవరణ చేయలేని పరిస్థితిలో ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధనని మేము చేసేస్తుంటామమ్మా. దానివలన ఏమవుతుందంటే దోష సాంద్రత తగ్గి మళ్ళీ వీళ్ళు కలిసే అవకాశం ఉంటుంది, లేకుంటే ఆ సమస్య పరిష్కారం ఉంటుంది. మళ్ళీ కొత్తగా అంటే ఒక మంచి లైఫ్ని అనుభవించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే మంచి లివింగ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, ఈశ్వరుడు అనుగ్రహం లేనప్పుడు ఇబ్బందులు వస్తాయి. అలాగే వాయువ దోషం అమ్మ, మీరు చూడండి, వాయువ దోషానికి వాయువానికి అధిపతి వాయుదేవుడు వాహనం అక్కడ చూస్తే జింక అమ్మ. జింక చూడండి, శ్రీరాముడు అంటే మహావిష్ణు అవతారం వచ్చి జింకను చూసుకుంటూ వెళ్ళిపోతే రామాయణం నడిచింది. అందుకేనమ్మా వాయువ దోషాలు అంటే మనం జనరల్గా అనుకుంటాం, బయట ఏదో కప్పు ఉండడం కాదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి వాయువులో వాష్రూమ్ ఉండకూడదు, తడి ఉండకూడదు. జింక చూడండి, తడి ఉంటే ఉండదు, నీళ్ళలో కూడా ఎట్లా ఎగురుకుంటూ వెళ్తుంటుంది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకనమ్మా ఎప్పుడైనా కూడా ఇలాంటి వాయువ దోషములు, వాయువుగా చీకటిగా ఉండడం, గాలి వెళ్తురు సరైన ధారాళంగా రాకపోవడం అక్కడ, అలాగే ఉత్తర వాయువులో మనకు వచ్చేసి లిఫ్ట్ బరువు పడడము, ఇలాంటి దోషం మూలంగా కూడా కొన్ని అంటే ఆ సంబంధించిన అంటే ఇలా వంశం నిలబెట్టాల్సిన కోడలు దేశ విదేశాల్లో ఉండి కూడా వీళ్ళ పిల్లలకు అనుకూలంగా ఉండకుండా దూరంగా ఉండి అట్లా టైం అనేది పాస్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మానసికమైన బాధలు, ఆరోగ్యపరమైన బాధలు ఇలాంటివి ఉంటుందండి. ఇలాంటి ఇబ్బందులు ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకోవచ్చు. సాయిరామ్.